రాష్ట్రంలోని పేద విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రధానంగా 3 అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలను విజయవంతంగా నిర్వహించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ధర్నాకు సంబంధించి పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల్ని, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకుండా నిరుద్యోగులను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయించి వైద్య విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీలను పక్కన పెట్టడమే కాకుండా కొనసాగుతున్న పథకాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ మొత్తంగా యువజన విద్యార్థి లోకాన్ని దారుణంగా మోసగిస్తోంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలనే డిమాండ్లతో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో ధర్నాలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి పత్రాలు అందజేసే కార్యక్రమం తలపెట్టారు మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఉద్యోగాలు లేక యువత అల్లల్లాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించాలని వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. 5 కాలేజీలను 2 ఏళ్ల క్రితమే ప్రారంభించారు. కానీ చంద్రబాబు అన్ని కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని వైవి సుబ్బారెడ్డి హెచ్చరించారు.